హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ బోటి కర్రీ. ఫస్ట్ బోటిని తీసుకొని హాట్ వాటర్లో వేసి తీసి బాగా కడుక్కోండి. బాగా వాష్ చేశాక ఒక కుక్కర్లోకి వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా మరాఠీ మొగ్గ, ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకొని పసుపు వేసుకొని అలాగే కారం వేసుకోండి. ఇప్పుడు నూనె పోసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. బోటి కాబట్టి బాగా ఉడకాలండి. 8-9 విజిల్స్ తర్వాతకి బోటి బాగా ఉడికిపోయిందండి. ఇది పక్కకు పెట్టుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, పుదీనా తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఆనియన్స్, కరివేపాకు, పుదీనా అలాగే వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గాక టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటా మగ్గాక బోటి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాల తర్వాతకి పచ్చిమిరపకాయలు అలాగే కారం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇది బాగా ఇలా మగ్గాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మసిలేటప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.